అలేఖ్య చిట్టికి అవగతమైంది. ఇంతకీ ఎవరీమె అంటారా? ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన పికిల్స్ ఓనర్. ఈమెది రాజమండ్రి. ఆ నగరం కేంద్రంగానే పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టింది యువతి. అందులోనూ వాక్చాతుర్యం బాగుండటంతో పికిల్స్ వ్యాపారం ప్రారంభించిన కొంతకాలానికి ఫేమస్ అయిపోయింది. మార్కెట్ లో తన పికిల్స్ తానే ప్రమోట్ చేసుకుంటుంది. మార్కెట్ లో విజయవంతమైంది. అయితే ఇటీవల ఓ వినియోగదారుడికి ఆమెకు పంపిన వాయిస్ నోట్ అత్యంత దారుణంగా ఉంది. దీంతో నెట్టింటి ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆమెకు ఒక వాట్సాప్ బిజినెస్ ఖాతా ఉంది. అందులో ఆర్డర్ పెడితే కస్టమర్ల లొకేషన్ వద్దకు డెలివరీ ఇస్తారు. అయితే ఒక కస్టమర్ ఇటీవల వాట్సాప్ అకౌంట్ లో పికిల్స్ ధరలు చూసి ఈ స్థాయిలో ఎందుకు ఉంటాయని ప్రశ్నించాడు. దీంతో అవతల వైపు నుంచి అడ్డగోలుగా బూతులు తిడుతూ అత్యంత దారుణమైన ఫీమేల్ వాయిస్ మెసేజ్ అతడికి వచ్చింది. ఆ కస్టమర్ ధరలు ఎక్కువ ఉన్నాయని అడిగితే ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్పాలి. ఇష్టం లేకపోతే అతడిని బ్లాక్ లో పెట్టాలి. కానీ అడ్డగోలుగా విమర్శించడం దేనికి? అయితే అలేఖ్య చిట్టి ఆ బూతుల మెసేజ్ పెట్టిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఫలితంగా అలేఖ్య చిట్టి దుకాణం కొద్ది రోజుల వరకు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమర్శలు తీవ్రంగా రావడంతో అలేఖ్య చిట్టి వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేసింది. ఇన్స్టాలో కూడా కనిపించడం లేదు. వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. అంటే నెట్టింట వచ్చిన విమర్శల దాటికి అలేఖ్య చిట్టి సైలెంట్ అయిపోయిందని అర్థం.